టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం, గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిటిరా అన్నట్టు ఆయన. ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు. అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగ్ పెట్టించాడు ఆయన కావాలనే. ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనగానే రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి తద్దినమునకే రాగలము అంటాడు. అంటే నీకు తద్దినం పెడతానని అర్థం అది. అందులో విలన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని తద్దినమునకే రాగలనని రాయవాయ, రెండు అర్థాలు వస్తాయన్నాడు. భాషాభిమాని, భాషా పండితుడు కదా రామారావు గారు అంటే. అలాగే ఈయన కూడా అదే కాబట్టి గురువుగారి దినం అంటే ఏమిటది? గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు మండల వెంకట కృష్ణారావు గారు. భాషలో అటువంటి దోషాలు సరిచేయాలి మనం. మదర్స్ డే, ఫాదర్స్ డే కానీ తల్లి దినం, తండ్రి దినం అనకూడదు. మనకి దినాలు పెట్టే అలవాట్లేదు. ప్రతిరోజు తల్లిని గౌరవిస్తాం, ప్రతిరోజు తండ్రిని గౌరవిస్తాం. మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గర కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం, మాతృదేవీ దినోత్సవం కూడా అవుతుంది.